చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడే లెగిసి ఆడుదాం ఆంధ్ర, అది ఆడుదాం ఆంధ్ర కాదు, వాడుదాం ఆంధ్ర, ఆంధ్రాని ఇంకా వాడడం. మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది కదా, వాడడం అంటూ మొదలు పెడితే ఏది మిగలదని, అలా వాడుతున్నారు. అసలు రాష్ట్రంలో యువత అడుగుతా ఉన్నారు, మేము ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎందుకు ఆడాలి అన్న దానికి వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినందుక లేకపోతే ఇవ్వనందుక మేము ఆడాలి, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవ్వనందుక మేము ఆడాలి. మంత్రులు అంటారు ఎక్కువ మంది చదివేసి పాస్ అయిపోతున్నారు, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయిందంట. బుర్ర తక్కువ మంత్రులు, ఎక్కువ మంది చదివేసి పాస్ అయిపోతున్నారట, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందట. వీళ్ళ అసమర్థతను మాత్రం ఎప్పుడు ఒప్పుకోరు, ఎంతసేపు ఎదుటి వారి మీద బురద జల్లడమే. సరే, ఎందుకన్నది పక్కన పెడితే ఎక్కడ ఆడాలి? ఈ 4.5 సంవత్సరాలుగా ఎక్కడైనా సరే క్రీడలకి మౌలిక వసతులు కల్పించిన దాఖలాలు ఉన్నాయా రాష్ట్రంలో? చెయ్యలే. కానీ వీళ్ళేం చేశారు, వీళ్ళేం సాధించారు? చేసింది ఏమీ లేదు, అన్ని గ్రాఫిక్స్కే పరిమితమైనవి. మీకు ఈరోజు ఎక్కడ మీటింగ్ పెట్టడానికి, ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం మీ కళ్ళకు కనబడతా ఉంది, ఈ రన్నింగ్ ట్రాక్. ఇది గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు శాప్ డిపార్ట్మెంట్ ద్వారా, అప్పుడు శాప్ డైరెక్టర్ కింద రాజమండ్రిలోనే ఎర్ర వేణుగోపాల్ గారని ఉన్నారు, వారి యొక్క సమక్షంలోని రన్నింగ్ ట్రాక్ తెలుగుదేశం హయాంలో ఏర్పరిచాం. ఈ ట్రాక్ వలన ఎంతోమంది క్రీడాకారులకి ఉపయోగపడ్డది. దౌర్భాగ్యం ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితిలోని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. దౌర్భాగ్యం, సిగ్గుపడాలి. ఈరోజు ఈ ట్రాక్ చుట్టూ ఇలా ఉందంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళు రమ్మని ఇక్కడ ఉన్న ట్రాక్ వాడుతున్న క్రీడాకారులు పిలిచి, దారుణంగా ఉన్నాయి రొప్పలు, ఇవన్నీ పాములు కూడా కనబడుతున్నాయి, రాళ్ళు ఉన్నాయి, మేము ఏమన్నా పడుతుంటే కాలుకి దెబ్బలు తగులుతున్నాయని కాళ్ళు కూడా చూపించారు. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయగా ఇప్పటికీ 2 సార్లు కార్పొరేషన్ వాళ్ళు సహకరించి ఈ మాత్రం చేసుకోగలిగాం. ఎంత ఆలోచన లేని వాళ్ళంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆడపిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, కనీసం యూరినల్స్ కూడా ప్రొవైడ్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలోని వీళ్ళు ఉన్నారు. దానికి మించి ఇంకా దారుణం ఏంటంటే, దీనికి సంబంధించిన అధికారి కరెంటు బిల్లు కట్టుకుంటున్నాడు. ఆయనకు వస్తున్న జీతం నుంచి కరెంటు బిల్లు కూడా అధికారి కట్టుకుంటున్నాడు, ఎందుకంటే బడ్జెట్ శాంక్షన్ అయ్యి లేదట. ఇంత అలా ఉంటే ఎందుకై ఆడాలి ఆంధ్ర? ఆడుతాను ఆంధ్రాని ఎందుకు ఆడాలి? 4.5 సంవత్సరాలు అయింది, మనకు బిల్డప్ బాబాయ్ ఉన్నాడు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాకపోవడం మంచిదైంది, వచ్చి ఉంటే దీని నుంచి ఇంకో ఫ్లైఓవర్ వెళ్ళిపోదును. సరే, నువ్వు ఓపెనింగ్లే చేస్తున్నావు, కానీ సాధించింది ఏంటి 4.5 సంవత్సరాలుగా? 43వ వార్డులో స్కేటింగ్ రింగ్, కంటిపూడి శ్రీని గారు అప్పుడు కూడా టీడీపీఏ, ఎంతోమంది పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటా ఉన్నారు. అలాగే దానవపేట పార్క్ స్కేటింగ్ రింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఎవరు చేశారు? టీడీపీ చేసింది. మీరేం చేశారు? సొల్లు చెప్పారు. 4.5 సంవత్సరాలు మీరు ఒక్కటైనా ఏదైనా చేశారా? ఏమీ చేయలేదు. కానీ ఏం చెప్పారు అని అంటే, 100 రోజుల్లో స్టేడియం కట్టేస్తానన్నాడు మా సోదరులు భరత్. ఆ 100 రోజుల్లో స్టేడియం ఏమైంది? ఎన్ని వందలు అయిపోతా ఉన్నాయి. కోహ్లీ సెంచరీని దాటేశాడు, కానీ ఏమైంది స్టేడియం? విఎల్పురం లారీ స్టాండ్ దగ్గర 22 కోట్లు జీవోని, నేను అబద్ధాలు ఆడట్లా, అంటే ఇదే జీవోని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భరత్ కలిపి ఫేక్ జీవోస్ 4 గీసుకోవడానికి అన్నారు. సరే, దాన్ని అడుగుతాను, ఏ 4 ఎప్పుడు గీసావో? ఇవన్నీ ఫేక్ జీవోస్ అన్నారు, ఇవన్నీ బోగస్ అన్నారు. మరి అదే లారీ స్టాండ్లో జబర్దస్త్ రోజా గారిని తీసుకొచ్చి మీరు శంకుస్థాపన చేశారా లేదా? ఎక్కడ కట్టారు? ఏమీ చేయలే.
నాగులచెరువు స్టేడియం దగ్గర సకలో అయిపోయిన బిల్డింగ్ ఎప్పుడైనా సమీక్ష చేశారా? డబ్బులు ఎవరి? మన డబ్బే కదా, చేయలేదు. ఏకేసీ దగ్గర మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చేసి ఆ సెంటర్ని అంతా కూడా ఒక స్పోర్ట్స్ హబ్ కింద చేద్దామంటే ఇప్పటికీ ఆర్చరీ నేర్చుకుంటున్నారు. టీడీపీ చేసిందని అంటే ఒకరికి పుట్టిన బిడ్డని వీళ్ళు సంకన ఎక్కించుకొని ఏది మోరంపూడి ఫ్లైఓవర్ లాగా అది మురళీమోహన్ గారు తీసుకొస్తే నేను తెచ్చానంటారు. అలాగని ఆ ఫ్లైఓవర్ శంకుస్థాపన రోజు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. మురళీమోహన్ గారు శంకుస్థాపన చేసినప్పుడు కూడా నితిన్ గడ్కరీ గారే ఉన్నారు కేంద్ర మంత్రి కింద. కొత్త ఫ్లైఓవర్ అని ఎక్కడైనా మెన్షన్ చేశారా? లేదు. పునఃప్రారంభం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టే అన్నట్లే ఇన్విటేషన్లో పెట్టారు. అయినా చెల్లికి జరగాలి పెళ్ళి, మళ్ళీ ఇలాగా ఆ ఫ్లైఓవర్కి శంకుస్థాపన జరగాలి, మళ్ళీ చేస్తానే ఉన్నారు. సంతోషం. ఎప్పటికవుతుందో కూడా స్పష్టత ఇవ్వండి. అలాగే ఆడుతాం ఆంధ్ర అన్నది ముమ్మాటికి బోగస్సు, యువతని మోసం చేయడానికే చేశారు. 4.5 సంవత్సరాలు లేదండి ఈ వేసవి సీజన్లో. ఇదేనా వేసవి కాలవా? సెలవులు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వచ్చేసి ఆడాలి అందరూ? పైపెచ్చి అంటారు 1 కోటి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అని. 1 కోటి రిజిస్ట్రేషన్స్ అంటే ఉన్న జనాభాలోనే 1/4. అంటే ప్రతి నలుగురిలో ఒకరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళారో మరి అయితే నాకైతే తెలియదు. మరి మీడియా వాళ్ళు చెప్పాలి, ఏనా ఒకరైనా రిజిస్ట్రేషన్స్ అయ్యారు. రిజిస్ట్రేషన్స్ కూడా వాలంటీర్లే. అది చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు కట్టని అన్నారు. ఎంత దారుణం అంటే మినిస్టర్ రోజా గారు చెప్తారు 345 మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్ట. ఆ అంబటి రాయుడు గారు తప్ప 345 మంది మాకు అసలు ఎవరు, ఎక్కడ ఉన్నారు కాస్త చూపించండి అమ్మా బాబు. అంబటి రాయుడు గారు కూడా ఆ వైసీపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనైనా కనబడతా ఉన్నారు. అది పక్కన పెడితే ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు సుమారు 45 కోట్లు వెచ్చించామని అన్నారు. అసలు టెండర్లు పిలిచారా? కిట్లు ఎంత అయినాయి ఒక్కొక్కటి? టెన్నిస్ బాల్తో ఆడితే బ్యాట్లు ఇరిగిపోతున్నాయి. అవేం బ్యాట్లో అర్థం కావు. నాణ్యత లేదు. ఎంత ఖర్చు పెట్టారో చెప్పరు. మొన్న ఎంత గొప్పగా ఆడుతూ ఉన్నారంటే చర్చిపేటలోని లోదర్గిరిలోని మా క్రికెట్ టోర్నమెంట్ క్రిస్మస్ టోర్నమెంట్ ఫైనల్ సెలబ్రేషన్స్ అంటే నేను అనుశ్రీ గారు వెళ్ళాం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆర్గనైజర్స్ 2 టీములు రావాలట, ఒక టీమే వచ్చిందట, పైకి ఫోటోలు పెట్టాలట ఆడుతున్నట్లు. ఒక టీం 12 మంది ఇటారు నుంచున్నారట, ఫోటో పెట్టి మేము ఆడుతున్నామని పైకి పంపించారట. పుష్కర్ ఘాట్, అవును, అక్కడ ఒక స్థానిక అక్కడ ఈరోజు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వినాయక్ చవితి చేస్తున్నాడు. అది జరగకూడదు. కట్. ఈట్ స్ట్రీట్ దగ్గరలోనే ఒక ఆడావిడ ఉంది, వైసీపీలో లీడర్. ఆవిడది ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్ ఉంది. ఆవిడకి పెట్టాలి కాబట్టి వ్యాపారంలో ఈట్ స్ట్రీట్. అంటే మీ శ్రద్ధ అంతా ఇదే, అంతేగాని అది మీరు ఓపెన్ చేసుకుంటున్నారు. అంటే మీరు శిలాఫలకాల మీద పేర్లకే పరిమితం అయ్యారు, ఏమీ చెయ్యట్లా. మొత్తం పబ్లిసిటీ పీక్, డెవలప్మెంట్ వీక్. ఇక్కడికి వస్తే ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో మీకు కనబడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు చూడొచ్చు. ప్రతి ఒక్క పిల్లోడు కాలుకి విపరీతమైన దెబ్బలు. ఎందుకమ్మా ఇన్ని దెబ్బలు తగిలినాయి అంటే గ్రౌండ్ చుట్టూ లోపల చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, పడిపోతుంటే తగిలేస్తున్నాయి అన్న. ఆడపిల్లలకు కూడా అలాగే దెబ్బలు ఉన్నాయి. ఎవరైనా శ్రద్ధ వహిస్తున్నారంటే ఎవరూ లేరు. స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాం. టీడీపీ జనసేన అన్నది ఇంకొక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వస్తాం. స్టేడియం కూడా మాకు స్పష్టత ఉంది. రాజమండ్రి కళ ఏదైతే ఉందో స్టేడియం, ఆ స్టేడియం కూడా ఎక్కడ ఏర్పరచాలో కూడా మాకు ఐడియా ఉంది. అది ఇప్పుడు చెప్పిన మరుక్షణం రేపే కొలతలు వెళ్ళిపోతాయి. చుట్టూ కొలతలు వేసేస్తారు, కొలతలు వేసేసి శంకుస్థాపన వేసి అంటే గ్రాఫిక్స్ లో బొమ్మ అడిపోద్ది స్టేడియం దాని మీద. కాబట్టి పోస్టర్ ఊరి నిండా ఫ్లెక్స్ అడిపోతాయి. శాంక్షన్ అయిన స్టేడియం రండి, సన్మానం చేయండి, వేయండి. కాబట్టి చేయదలుచుకోవాలా, చెప్పదలుచుకోవాలా. ఇందాక శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చాం కదా, ఇంకా
రాలేదు లౌక్యం ఈయన అంటున్నారు. చెప్పొద్దండి బాబు, వెంటనే టేపించుకెళ్ళిపోయి కొలతలు వేస్తారు అని. అందుకే నెగ్గిన తర్వాత శాంక్షన్ చేసి స్టేడియం కట్టే బాధ్యత మాది. అలాగే చెప్తా ఉన్నాం, భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంతో నిన్న మెయిన్ రోడ్లో తిరిగాం, జనసేన టీడీపీ కలిపి. మొన్న తిరుగుతున్నప్పుడు ప్రతి వ్యాపార సంస్థ లోపల అసలు సెంట్రల్ లైటింగ్ ఎవరేయమన్నారండి? ఎవరు అడిగేశారు? ఎవరు వేయమన్నారు? ఎవరిని అడిగేశారు? ఛాంబర్ అనే ఒకటి ఉంది, సంప్రదించాలి కదా, మాతో మాట్లాడాలి కదా. స్పష్టంగా ప్రతి కొట్టు వాళ్ళు చెప్పింది ఒకటే, ఎంపీ భరత్రామ్ అధికారులు కలిపి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకోవడం ఎవరండి? మమ్మల్ని అడగాలి కదా, మా ఇబ్బందులతో చర్చించాలి కదా. ఏది లేకుండా చేశారన్నారు. మేము వెళ్ళి వాళ్ళందరికీ హామీ ఇచ్చాం, మాది షూరిటీ, నెగ్గిన తర్వాత సెంట్రల్ లైటింగ్ తీసేది గ్యారంటీ, తీసేయడం. ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి చెప్పాం, వాళ్ళందరూ ఆనందించారు. ఎంత ఉలిక్కిపాటు అంటే వెంటనే ఛాంబర్ వాళ్ళు సెంట్రల్ లైటింగ్ మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని చర్చించుకుందాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యమా? అన్నపూర్ణంపేట, కొత్తపేట తీరాలందరినీ మీరు చెప్పండి అంటే వస్తే అసలు ఎవరు కావాలా ఫ్లైఓవర్ అంటే? మీరు ఏం కావాలితే అదే నాకు కూడా, మీకు వద్దంటే నాకు వద్దు. శ్రీరాముల వారి గుడి ఉంది అక్కడ, రాముడికి సీతకి మధ్యలో లైన్ వేస్తారు. అంటే వీళ్ళు ఎంత ప్రబుద్ధులు అంటే రాముడిని సీతమ్మని కూడా విడదీసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలా అలా ఆడవాళ్ళు ఒక 60 మంది రాముల వారిని సీతని విడగొట్టాడు అంటమ్మా. ఆ రోజు వనవాసం సమయంలో కూడా ఇద్దరే ఐక్యంగానే ఉన్నారు. వీళ్ళేటండి 4 నెలల్లో వీళ్ళు దానికన్నా మళ్ళీ వనవాసం చేయించేస్తారు ఏంటి? మా వాళ్ళైతే రెంచ్ ఎంత అండి సైజు? 12-16 రెంచులు కూడా, 6 రెంచులు కూడా వీళ్ళు అడిగారు వ్యాపారస్తులు. 12-16 రెంచులు మాకు ఇవ్వండి, అయిపోయిన రోజున రిజల్ట్ వచ్చిన రాత్రి మీరే నెగ్గుతున్నారు, పీకేసి మా డబ్బే కదా ఒక్కొక్కరు ఒక్కొక్క లైట్ తీసుకెళ్తా అన్నారు. వాసి గారు ఆడేసుకోవడం మనంతా చూసాం. ఆయన నాట్అవుట్ బ్యాట్స్మెన్ కింద ఆయన ఆడేసుకుంటూనే పోతా ఉన్నాడు ఆయన. అయితే నిన్న ఆంధ్ర స్వాతంత్ర్యం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో, ఆయన అంటే స్వాతంత్ర్యం అంటే మహానటుడు అని చెప్పిన అనమాట. ఎందుకంటే చాలా అవార్డులు వచ్చాయి కమల్ హాసన్కి ఆ సినిమాలో. అలాగా ఆయన నిన్న మొసలి కన్నీరు ఏంటంటే కుటుంబాన్ని ఎడదీసేస్తున్నారంట. ఆయన కుటుంబాన్ని ఆయన చీల్చేస్తున్నారని ఆయన బాధ వ్యక్తం చేసి సింపతి కోసం ఆ నటన అనమాట స్వాతంత్ర్యం. అసలు తల్లిని చెల్లిని పంపించేసింది ఈయనే అంటే వాళ్ళకి ఇంకెక్కడ కూడా ఉండకూడదని మళ్ళీ దానికి ఇలాగ నటిస్తున్నాడు అనమాట. ఆయన కుటుంబం అందులోనూ కూడా ఏదో రాజకీయంగా ఎదుగుదల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నాడు ఈయన, ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. అది ఆయన పట్ల, ఆయన చెల్లంట వేరే పార్టీలోకి వెళ్ళిపోతుందంట, దానికి మా కుటుంబాన్ని ఎడదీసేస్తున్నారంట. ఆయన కుటుంబమా? ప్రజలు ఆయనకు పట్టించుకోరా? జగన్ సర్కార్ వచ్చిన తర్వాత గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అసలు ఈ గంజాయి మొక్కలను ధ్వంసం చేయడానికి గవర్నమెంట్ ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ అటువంటిది ఏం చేయలేదు. పెంచడానికి మాత్రం ప్రోత్సహించింది ఈ గంజాయి. దీనివల్ల ఎంతమంది కానీ ఒకళ్ళు మాత్రం లాభపడుతున్నారు, అది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏ విధంగా అంటే మనం ఎంపీ గారు భరత్ గారు, రెస్పెక్ట్ అందుకని భరత్ గారు అని చెప్తున్నాం. సార్ భరత్ గారు, మీరు మీ విక్రమరెడ్డి అంటే మీ ఫ్లెక్సీ చెప్పాడు, హ్యాపీ న్యూ ఇయర్ మా భరత్ కుమార్ గారికి అని ఫ్లెక్సీలు, ఏదో శ్రీమంతుడు సినిమా టైప్లో మీ ఇద్దరు సైక్లింగ్లు అని ఫేస్బుక్లో చూసాం. ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇద్దరు కలిసి సైకిల్ దొక్కుంటూ వెళ్ళడం. శ్రీమంతుడు సినిమా కాదు కానీ మిమ్మల్ని శ్రీమంతు చేయడానికి మాత్రం ఆడు ఉపయోగపడుతున్నాడు. ఆడు
ఏ విధంగా ఉపయోగపడుతున్నాడంటే తెలుసుగా, మొన్నే దొరికాడు గంజాయి విక్రమరెడ్డి గారు. ఆ గంజాయి అక్రమ సంపద, నేను ఇంకా మీరేదో ఆవులో ఎక్కువ సంపాదించారు, ఆ డబ్బులతో ఆ 70 కోట్లతోటి మీరు ఖర్చు పెడతారు ఈ నియోజకవర్గానికి, మా ప్రజలకు 10,000 15,000 ఇస్తారు అనుకున్నా. ఈ సంపాదన కూడా ఉందన్నమాట మీకు, ఈ గంజాయి సంపాదన కూడా ఉంది మీకు. ఈరోజు నిన్నే మనకు తెలిసింది. కావాలంటే ఒకసారి చూసుకోండి ఆయన ఫోటోలు, మీ ఫోటోలు అన్నీ కూడా. అందువల్ల మీరు నెగ్గిన తర్వాత యువతకి ఏ విధంగా హామీలు ఇచ్చారంటే, ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. మీకు కట్టిన బ్యానర్లకి, మీరు ప్రోత్సహించిన బ్లేడ్ బ్యాచ్లకి మాత్రం అవకాశాలు ఇస్తానే ఉన్నారు. ఎందువల్లంటే మీరు ఈ మధ్యనే తెలిసింది, మీరు ఇసుక ఒక్కొక్క లోడు లారీ ఒక్కొక్క నాయకుడికి ఇస్తుంటారంట. అంటే మీరు 10 లారీలు తీసుకుంటే ఒక లారీ అతనికి ఇస్తుంటారంట. ఆ విధంగా మీకు కొట్టి ఫ్లెక్స్ అయి కడుతుంటారంట. ఈ మధ్యనే తెలిసింది మాకు. అంటే మీరు ఈ విధంగా రాజమండ్రిని ఇంత అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ దానికి ఏంటంటే భరత్ ఓడిపోతే రాజమండ్రి ఓడిపోద్దంట. ఎవరు ఆ పిచ్చోళ్ళు? నిజంగా ఓడిపోయేది రాజమండ్రి ప్రజలు కాదు, గంజాయి ప్రజలు, బ్లేడ్ బ్యాచ్లు. రాజమండ్రి ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. ఎందువల్లంటే మీరు ఏం చేసినా సరే పబ్లిసిటీ చేసుకుంటారుగా. మరి ఈ ఫ్లెక్స్ ఎందుకు పెట్టుకోలేదు? మా విక్రమరెడ్డి దొరికాడని ఓ పోస్టర్ పెట్టండి, లేకపోతే మమ్మల్ని పెట్టమంటారా? చెప్పండి. మీ పబ్లిసిటీ ఇష్టం కదా, చెడో మంచో ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా మీరు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటారంటే, ప్రజల కోసం నా ప్రజలు నా అంటే ఆయన నా నమ్మకం, నా వెంట నా దేవుడు, నా ప్రజలంట. ఏ దేవుడు? మీరు ఏ దేవుడిని చెప్పండి, ఒక పేరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారేమో యేసు ప్రభు అని ఏదో చెప్తారు, ఆయనే మినిస్టర్ సీఎం అవుతాడు అని. మీరు దేవుడు దేవుడు అన్నారు. ఈసారి మీరు ఏదైనా సరే స్పష్టం చేసినప్పుడు ఏ దేవుడో స్పష్టం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీరు మద్యపానం నిషేధిస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా సరే దాన్ని ఏ విధంగా పరిగణలో తీసుకోకుండా డిసెంబర్ 31వ తారీఖున మీరు అప్పటికప్పుడే జీవో ఇచ్చి అర్ధరాత్రి వరకు కూడా మద్యం అమ్మకాలు చేసుకోండి అని యువతకి ఉపాధి హామీ టైపులో ఇచ్చారు మీరు ఏపీ ఫస్ట్ మొత్తం. అంతేకాక మీరు 1 గంట 2 గంటల వరకు ఇచ్చారు జీవో, కానీ 4:30 5 గంటల వరకు అమ్మారు. ఏంటంటే ఆ సొమ్మంతా మీకే. ఇసుక కానీ, మందు, మద్యపానంలో వచ్చిన డబ్బులు కానీ అన్నీ మీకే. రండి తీసిరండి. రేపు ఎలాగా ఎలక్షన్లో ఆ డబ్బే కదా వాడుతారు, అదంతా ప్రజల డబ్బు. ప్రజలారా, వీళ్ళు ఇచ్చే వైసీపీ నాయకులు ఇచ్చే 10,000 15,000 తీసుకోండి, అదంతా మన సొమ్మే. అది తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీకి ఓటేసి ప్రజాప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.